రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కూల్చివేతకు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కుట్రలకు హైకోర్టు బ్రేకులు వేసింది. వైఎస్ఆర్సీపీ కార్యాలయాల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. వైఎస్ఆర్సీపీ కార్యాలయాల భవనాల కూల్చివేతలపై పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. తాము చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తామని, కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అడ్వకేట్ జనరల్ కార్యాలయ న్యాయవాదులు పదే పదే చేసిన అభ్యర్థన హైకోర్టు తోసిపుచ్చింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం విషయంలో కూడా చట్టాన్ని అనుసరిస్తామంటూ కోర్టుకు స్పష్టమైన హామీ ఇచ్చి తెల్లారేసరికి పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు చట్ట ప్రకారం నడుచుకుంటామన్న ప్రభుత్వ న్యాయవాదుల వాదనను నమ్మలేదు. యథాతథ స్థితిని కొనసాగించాలన్న తన ఉత్తర్వులకే కట్టుబడింది. వివిధ జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాలను కూల్చివేసేందుకు అధికారులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. అధికారుల నోటీసులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆయా జిల్లాల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వేర్వేరుగా హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో అత్యవసరంగా 9 పిటిషన్లు దాఖలు చేశారు. అధికారుల చర్యలు ఏకపక్షంగా ఉన్నాయంటూ వాదనలు వినిపించారు పిటిషనర్ తరపు లాయరు. 2016లో నాటి టీడీపీ సర్కారు ఇచ్చిన జీవో ప్రకారమే వైఎస్ఆర్సీపీ కార్యాలయాల నిర్మాణం కోసం భూముల కేటాయింపు జరిగిందన్నారు. ఆ జీవో ప్రకారం భూమి స్వాధీనం చేసిన ఏడాదిలోపు ఆ స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం తప్పనిసరన్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నప్పటికీ నిర్ణీత వ్యవధిలోపు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. వాదనలు విన్న అనంతరం అధికారులు ఇతర ప్రొసీడింగ్స్ ను కొనసాగించుకోవచ్చని, అయితే కూల్చివేతల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే కేవలం ఆందోళనతోనే ఈ పిటిషన్లు దాఖలు చేశారని, వీటికి విచారణార్హతే లేదని అడ్వకేట్ జనరల్ కార్యాలయం తరపున హాజరైన న్యాయవాది కెఎం కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కూల్చివేస్తామనేందుకు ఎలాంటి ఆధారాలను చూపలేదని, కూల్చివేతల విషయంలో తాము చట్ట ప్రకారం నడుచుకుంటామన్నారు. కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని, తాము ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీసులు మాత్రమేనన్నారు. దీంతో పిటిషనర్ల తరపు న్యాయవాది వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ ఇలాగే చట్ట ప్రకారం నడుచుకుంటామంటూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయ భవనాన్ని తెల్లవారేసరికి కూల్చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.